హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఎస్ఎల్ఎన్ఎస్టెల్. మనము ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. లెటస్ స్టార్ట్ టుడేస్ క్లాస్. మనము చూడండి, మన తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ మన క్లాస్ వర్క్లో మనము రాష్ట్రకూట డైనాసిటీ, రాష్ట్రకూట కింగ్స్ స్టార్ట్ చేసుకున్నాము. యాజ్ పార్ట్ ఆఫ్ ద క్లాస్ వర్క్, యాజ్ పార్ట్ ఆఫ్ ద డిస్కషన్, మనము కింగ్స్ స్టార్టింగ్ ఇండిపెండెంట్ రూలర్ ఆఫ్ రాష్ట్రకూట కింగ్స్ దంతిదుర్గ తోటి మనము క్లాస్ వర్క్ స్టార్ట్ చేసుకున్నాము రాష్ట్రకూట కింగ్స్ది. ఇప్పుడు నిన్నటి క్లాస్ చూసుకుంటే మనం ఎక్కడ ఆపినామంటే మనము గోవింద 3 వరకు ఆపినాము నిన్నటి క్లాసు. మనము ఇప్పుడు అదే ఆ పాయింట్ నుంచే ఈరోజు క్లాస్ మనము కంటిన్యూ చేసుకుందాం. ఓకే, ఈరోజు క్లాసు మనము గోవింద 3 సన్ కింగ్ అమోఘ వర్ష గురించి స్టార్ట్ చేసుకుందాం. ఓకే, అయితే అమోఘ వర్ష కింగ్ది చాలా రెస్పాన్సిబిలిటీస్ తోటి మన హిస్టోరియన్స్ చెప్తున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రకూట కింగ్డమ్ అనేది ఒక పెద్ద ఎంపైర్ తోటి స్టార్ట్ అయింది. ఓకే, మనం ఎట్లా నేర్చుకుంటున్నాం, చిన్న ఫిడేటరీగా ఉన్న వీరు ఇండిపెండెంట్గా కన్వర్ట్ అయిపోయి ఇండిపెండెంట్గా ఉన్న వీరు ఒక వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ కింగ్స్ ఇన్ ద ఇండియన్ హిస్టరీగా వీరు నిలిచిపోయినారని మనము తెలుసుకున్నాము. ఓకే, సో మనము ఈరోజు క్లాసు ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాం. మన కింగ్ ఈరోజు క్లాసు కింగ్ అమోఘ వర్ష. కింగ్ అమోఘ వర్ష. అమోఘ వర్ష చూడండి, ఇక్కడ రాసుకుందాం. అమోఘ వర్ష. ఓకే, అమోఘ వర్ష గురించి చాలా విషయాలు మనం ఈరోజు తెలుసుకుంటాం. ఎందుకంటే ఒక కింగ్ గురించి చాలా విషయాలు వస్తుంటాయి. అదే మన తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్లో మనము ఫోకస్ చేస్తున్నాము. రైట్, ఈ కింగ్ ఒక రూలింగ్ పీరియడ్ చూసుకుంటే చూడండి, 814 to 880 వరకు మన కింగ్ ఉన్నాడు అమోఘ వర్ష. రైట్, ఈ పాయింట్ నుంచి ఈరోజు క్లాస్ మనం ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాం. అమోఘ వర్ష గోవింద 3 తర్వాత అమోఘ వర్ష స్టార్ట్ చేసిందనమాట రూలింగ్. మన కింగ్ ఒక ఒరిజినల్ పేరు వచ్చి సారు. ఓకే, కింగ్ ఒక ఒరిజినల్ నేమ్ వచ్చేసి ఏంటిదంటే సారు. అమోఘ వర్ష, కింగ్ అమోఘ వర్ష ఒక ఒరిజినల్ పేరు ఏంటిదంటే సారు అని మనకి తెలుస్తుంది. కింగ్ రూలింగ్ చేసే టైంకి కింగ్ మైనర్ అనమాట. ఆయన యొక్క గార్డియన్గా, ఆయన యొక్క రెస్పాన్సిబిలిటీగా ఎవరు తీసుకున్నారంటే హిస్ అంకుల్ ఇంద్రాస్ సన్ కర్క. ఓకే, కర్క మన అమోఘ వర్ష, మన కింగ్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకున్నారంటే కర్క. ఓకే, ఈ కర్క ఎట్లా యాక్ట్ చేసిందంటే యాజ్ హిస్ ప్రొటెక్టర్ టుక్ అప్ ద అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద కింగ్డమ్. కింగ్ యొక్క కర్క వచ్చేసి ఎవరు అంటే అమోఘ వర్ష యొక్క ప్రొటెక్టర్ అనమాట. ప్రొటెక్టర్గా ఉండి ఈయన యొక్క అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు అని మనకి ఇక్కడ తెలుస్తుంది. అమోఘ వర్ష యొక్క ఆయన యొక్క రూలింగ్ పీరియడ్ చూసుకుంటే చాలా మొత్తము ఈయన యొక్క లైఫ్ స్పాన్ అంతా ఈ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ కానీ, రైట్, ఇంటర్నల్గా వస్తున్న డిస్టర్బెన్స్లో ఆ డిస్టర్బెన్స్కు కారణమైన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడంలో, తర్వాత యుద్ధంలో ఈ వార్స్ యుద్ధభూమిలోనే గడిపిండని మనకి ఇక్కడ తెలుస్తుంది. తర్వాత ఈ డిఫీటెడ్ వెంగి కింగ్ గుణాగ విజయాదిత్య అని మనకి ఇక్కడ తెలుస్తుంది. ఓకే, అమోఘ వర్ష గురించి ఇంకా ఏం పాయింట్ అంటే చూడండి, మనం ఇక్కడ ఇది రాసుకున్నాం కదా. హీ డిఫీటెడ్ వెంగి కింగ్ గుణాగ విజయాదిత్య.
విజయ్ ఆదిత్య, రైట్. అమోఘవర్ష ఏం చేసిందంటే ఈ డిఫీటెడ్ వెంకీ కింగ్ గుణాగా విజయాదిత్య. గుణాగా విజయాదిత్య డిఫీట్ అయిందంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? ఆల్రెడీ మనము చాళుక్యాస్లో నేర్చుకున్నాము. వీరి యొక్క ప్రస్తావన చాలా సందర్భాలలో మనము చాళుక్యాస్ల ప్రతి కింగ్ కింద ఈ రాష్ట్రకూటాస్ కానీ, పల్లవాస్ కానీ, చోళాస్ కానీ, రైట్, ఇట్లా పరిహారాస్ కానీ ఈ కింగ్స్ గురించి చాలా డిస్కషన్ చేసుకున్నాం మనము. ఇక్కడ మనకి మళ్ళీ వారి యొక్క ప్రస్తావన వస్తుంది. అంటే ఆ టైంలో వీరి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉందన్నది నేర్చుకున్నాము. కానీ మరి రాష్ట్రకూటస్ టైంలో ఏ కింగ్ మన చాళుక్యాస్ని ఎవరు ఓడించారు, లేకపోతే చాళుక్యాస్ చేతిలో ఎవరు ఓడిపోయారు అనేది ఆ రెండు విషయాలు కూడా ఇక్కడ మనం నేర్చుకుంటున్నాము. అట్లా మనం ఆలోచించి సబ్జెక్టుని మనము అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ కింగ్ హయాంలో చూసుకుంటే, అమోఘవర్ష యొక్క హయాంలో చూసుకుంటే అమోఘవర్ష హ్యాస్ డిఫీటెడ్ వెంకీ కింగ్ గుణాగా విజయాదిత్య. అంటే గుణాగా విజయాదిత్య చాళుక్యన్ కింగ్ గుణాగా విజయాదిత్య బికేమ్ ఫ్యూడేటరీ ఆఫ్ అమోఘవర్ష అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ మన అమోఘవర్ష యొక్క రూలింగ్ స్టైల్ చూసుకుంటే ఈ మన సౌత్ ఇండియన్ పాలిటిక్స్లో ఒక మ్యారేజ్ అలియన్స్ అనేది స్టార్ట్ చేసిండు. అంటే ఆల్రెడీ ఉన్నది మ్యారేజ్ అలియన్స్ అనేది. ఈ మ్యారేజ్ అలియన్స్ అనేది మన అమోఘవర్ష మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేసిందనమాట. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఫ్యామిలీ నుంచి ఒక రాయల్ డైనాసిటీ వేరే రాయల్ డైనాసిటీ వారికి తోటి మ్యారేజ్ అలియన్స్ అనేది మళ్ళీ మన అమోఘవర్ష ప్రాక్టీస్ చేసిందని మనకి ఇక్కడ తెలుస్తుంది. తర్వాత మనకి ఇక్కడ ఏంటిదంటే గంగావడి కింగ్, సౌత్లోని గంగావడి కింగ్ని నీతి దుర్గా ఆయన ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకున్నాడు. ఆయన గంగావడి కింగ్ నీతి దుర్గా ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకోగానే మన అమోఘవర్ష ఆయనని డిఫీట్ చేసి మళ్ళా ఆయన కింగ్డమ్ అనేది ఆయనకి ఇచ్చేసిండు అనమాట. హీ గేవ్ హిమ్ బ్యాక్ హిస్ కింగ్డమ్ అని మనకి ఇక్కడ తెలుస్తుంది. ఓకే, ఇక్కడ డిఫీటెడ్ వెంకీ కింగ్ అని రాసుకున్నాం కదా, అదేవిధంగా ఇక్కడ రాసుకుందాం. హీ డిఫీటెడ్ గంగావడి కింగ్ నీతి దుర్గా. డిఫీటెడ్ గంగావడి కింగ్ నీతి దుర్గా. ఓకే, he defeated గంగావడి కింగ్ నీతి దుర్గా అండ్ గేవ్ హిమ్ బ్యాక్ హిస్ కింగ్డమ్ అని ఇక్కడ తెలుస్తుంది. తర్వాత మన ఈ రిలీజియస్ అండ్ లిటరసీ ఫీల్డ్స్లో అమోఘవర్ష యొక్క కాంట్రిబ్యూషన్ చాలా గొప్పదని కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే కింగ్ చూసుకుంటే అటు రాజ్య పాలన చూసుకుంటున్న కింగు ఇటు సంగీతము, సాహిత్యము, కవిత్వము, పాండిత్యం మీద కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అని మనకి ఇక్కడ తెలుస్తుంది. అదే ఎట్లా అంటే హీ వాజ్ ఏ గ్రేట్ పోయెట్ అని మనకి ఇక్కడ తెలుస్తుంది. అమోఘవర్ష ఇక్కడ మనం రాసుకుందాం. కింగ్ వాజ్ ఏ గ్రేట్ పోయెట్. ఓకే, హీ వాజ్ ఏ గ్రేట్ పోయెట్. అమోఘవర్ష వాజ్ ఏ గ్రేట్ పోయెట్. He has written Kaviraja Marga, the first Alankara work. గ్రేట్ పోయెట్ అనుకుంటున్నాం కదా, అప్పుడు మనం కింగ్ ఏం రాసిండు? He has written Kaviraja Marga. He has written Kaviraja Marga. కవిరాజా మార్గ. ఈ కవిరాజా మార్గ ఎవరు రాసిండంటే కింగ్ అమోఘవర్ష రాసిండు. ద ఫస్ట్ అలంకార వర్క్. కవిరాజ మార్గ అంటే ఏంటిదంటే ఫస్ట్ అలంకార వర్క్ అనమాట. ఓకే, రైట్. ఇప్పుడు ఈ కింగ్ యొక్క ఈ లిటరసీ వర్క్స్ కానీ ఈయన యొక్క రాసిన రైటింగ్స్ గురించి మనం ఫోకస్ చేద్దాము. కవిరాజ మార్గ ఫస్ట్ మన కింగ్ అమోఘవర్ష రాసిండు. ఇట్ ఈస్ ఫస్ట్ అలంకార వర్క్ అని మనకి ఇక్కడ తెలుస్తుంది. హీ ఆల్సో రోట్ అనదర్ వర్క్ ఏంటిదంటే ప్రశ్నోత్తర రత్నమాలిక. కవిరాజ మార్గ రాసిండు కదా, నెక్స్ట్ ఇంకేంది రాసిండంటే చూడండి, హీ రోట్ ప్రశ్నోత్తర రత్నమాలిక.
ఇది కూడా మన కింగే రాసింది అనమాట. ప్రశ్నోత్తర రత్నమాలిక. ఓకే, ప్రశ్నోత్తర రత్నమాలిక ఎవరు రాసిందంటే మన కింగ్ అమోఘవర్షనే రాసిండు. హీ హ్యాడ్ ది టైటిల్ కవిరాజా. ఓకే, మన కింగ్కి టైటిల్ ఉంది చూడండి, ఇక్కడ రాసుకుందాం. హీ హ్యాస్ ద టైటిల్. ఏం టైటిల్ ఉంది మన కింగ్కి? కవిరాజా. కవిరాజా అనే టైటిల్ ఎవరికి ఉందంటే కింగ్ అమోఘవర్షకే ఉంది. రైట్, కవిరాజా అనే టైటిల్ ఎవరికి ఉంది? కింగ్ అమోఘవర్షకే ఉంది. రైట్, తర్వాత జైనిజం కూడా ఇక్కడ మనకి తెలుస్తుంది. జైన్ పోయిట్స్ ఆఫ్ హిస్ పీరియడ్ మహావీర ఆచార్య అండ్ సత్యాన రోట్ రెస్పెక్టివ్లీ గణితసార సంగ్రహ అండ్ అమోఘ వృత్తి అని ఇక్కడ తెలుస్తుంది. జైన్ పోయిట్స్ కూడా ఈ మన అమోఘవర్ష టైంలో ఉన్నారు. జైన్ పోయిట్స్. రైట్, ఈ జైన్ పోయిట్స్ ఎవరంటే చూడండి, జైన్ పోయిట్స్ మహావీర ఆచార్య. ఈ మహావీర ఆచార్య ఉన్నాడు. అండ్ సత్యాయన. అండ్ చూడండి పేర్లు ఇలా ఉంటాయి, సత్యాన. ఓకే, మహావీర ఆచార్య అండ్ సత్యాయన వీరు ఏం రాసిరంటే గణితసార సంగ్రహ. జైన్ పోయిట్స్ రాసింది ఏంటిదంటే గణితసార సంగ్రహ. ఓకే, గణితసార సంగ్రహ. ఇంకేం రాసిరు? అమోఘ వృత్తి. రైట్, ఇట్లా రాసిరు. మనకి ఇక్కడ క్వశ్చన్ రావచ్చు, ఈ జైన్ పోయిట్స్ అమోఘవర్ష కింగ్ ఆయన దర్బార్లోని జైన్ పోయిట్స్ పేరు చెప్పండి, లేకపోతే జైన్ పోయిట్స్ రాసిన టెక్స్ట్ గురించి చెప్పండి అనే క్వశ్చన్ రావచ్చు. అప్పుడు మనము మహావీర ఆచార్య అండ్ సత్యాయన అని గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు రాసిన టెక్స్ట్ ఏంటిదంటే గణితసార సంగ్రహ అండ్ అమోఘ వృత్తి. ఇట్లా మనము గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? తర్వాత నెక్స్ట్ ఇన్ డీటెయిల్గా మనము ఇంకా వెళ్తే అమోఘవర్ష మన వాళ్ళ క్యాపిటల్ని ఇంకా డెవలప్ చేసిందని కూడా తెలుస్తుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే అరబ్ ట్రావెలర్ సులేమాన్. ఓకే, అరబ్ ట్రావెలర్ సులేమాన్ గురించి మనకి ఇక్కడ తెలుస్తుంది. ఓకే, ప్రతి కింగ్ గల వారి యొక్క అడ్మినిస్ట్రేటివ్ పరంగా కానీ, తర్వాత వారి యొక్క ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ వీటితో పాటు వారి యొక్క టైంలో ట్రావెలర్స్ కూడా ఎవరు వచ్చారు అనేది కూడా మనం ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఇది మనకు సిలబస్లో ఉంది. యాజ్ పర్ సిలబస్సే మనం ఇవన్నీ నేర్చుకోవాలి. ఓకే, అరబ్ ట్రావెలర్ సులేమాన్. ఓకే, ఇక్కడ నెక్స్ట్ పాయింట్ రాసుకుందాం. సులేమాన్ ఎవరు అంటే చూడండి, అరబ్ ట్రావెలర్. సులేమాన్ ఎవరు? అరబ్ ట్రావెలర్. ఓకే, ఈ సులేమాన్ మన కింగ్ అమోఘవర్ష గురించి ఏం చెప్తున్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సులేమాన్ డిస్క్రైబింగ్ ద యాక్టివిటీస్ ఆఫ్ అమోఘవర్ష హ్యాస్ ప్రైజ్డ్ హిమ్ యాజ్ వన్ ఆఫ్ ది 4 great emperors in the world. ఈయన వర్క్స్, ఈయన రూలింగ్ స్టైల్ చూసి మన సులేమాన్ ఏం చెప్తున్నాడంటే వన్ ఆఫ్ ది గ్రేట్ ఎంపరర్స్, 4 great emperors in the world. ఓకే, ప్రపంచంలోని ఈ రాజులతోటి, ప్రపంచంలోని ఎంపరర్స్ తోటి మన కింగ్ అమోఘవర్షని పోల్చిండు అని మన సులేమాన్ చెప్తున్నాడు అని మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఓకేనా? తర్వాత ఈ కరువు ఆపాలి, రైట్, ప్రజలు హ్యాపీగా ఉండాలి, రైట్, పాడి పంట మంచిగా రావాలి అని మన అమోఘవర్ష ఏం చేసిందంటే అమోఘవర్ష హ్యాస్ ఆఫర్డ్ హిస్ లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్ యాజ్ ఎ సాక్రిఫైస్ టు మహాలక్ష్మి గాడెస్ అట్ కొల్హాపూర్ అని మనకి ఇక్కడ హిస్టోరియన్స్ చెప్తున్నారు. తర్వాత అమోఘవర్ష అడాప్టెడ్ జైనిజం. అమోఘవర్ష దీని తర్వాత మనకి ఏంటంటే అమోఘవర్ష చూడండి, ఇక్కడ మనము నెక్స్ట్ పాయింట్ రాసుకుందాం. అమోఘవర్ష అడాప్టెడ్
adopted Jainism. ఓకే, అమోఘవర్ష అడాప్టెడ్ జైనిజం, రైట్. ఇట్లా మనము నేర్చుకోవాలి. ఏ కింగ్ ఏ రిలీజియన్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, ఏ కింగ్ ఏ రిలీజియన్ని అడాప్ట్ చేసుకున్నాడు అనేది కూడా మనకి సిలబస్లో ఉంది. ఇట్లా మనము నేర్చుకోవాలి. ఓకే, అమోఘవర్ష హ్యాస్ అడాప్టెడ్ జైనిజం అని మనకి ఇక్కడ తెలుస్తుంది. ఓకే, సో తర్వాత ఈయన సాలేఖాన వ్రత చేసిండు అని కూడా మనకు తెలుస్తుంది. సో 880 మన కింగ్ చనిపోయిండు అని కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఓకే, సో అమోఘవర్ష గురించి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ మనము ఈ కృష్ణ 2 గురించి నేర్చుకున్నాం. ఎందుకంటే అమోఘవర్ష దగ్గర ఇవన్నీ ప్రోగ్రెసివ్ స్టెప్స్, పొలిటికల్ డెవలప్మెంట్స్ కానీ, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, తర్వాత పోయిట్రీ వర్క్స్ ఇవన్నీ నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ కింగ్ ఆఫ్టర్ అమోఘవర్ష కృష్ణ 2. నెక్స్ట్ కింగ్ ఎవరు అంటే కృష్ణ 2. కృష్ణ 2 ఎవరు అంటే చూడండి, కృష్ణ 2 సన్ ఆఫ్ అమోఘవర్ష. ఓకే, కృష్ణ 2 ఎవరు ఇక్కడ? కృష్ణ 2 ఈజ్ సన్ ఆఫ్ అమోఘవర్ష. ఇప్పుడు కృష్ణ 2 యొక్క రూలింగ్ పీరియడ్ చూసుకుంటే తండ్రి తర్వాత వచ్చిండు మన కృష్ణ 2 880 to 914 AD. ఓకే, 818 to 914 AD అనమాట మన కృష్ణ 2 యొక్క రూలింగ్ పీరియడ్, రైట్. ఓకే, ఇప్పుడు కృష్ణ 2 కింద జరిగిన మన కింగ్ కింద జరిగిన పొలిటికల్ డెవలప్మెంట్స్ ఇవన్నీ చూసుకుందాం. ఓకే, కృష్ణ 2 టైంలో చూసుకుంటే చూడండి, తండ్రితో పాటు ఈయన పాలన స్టార్ట్ చేసిండు, రైట్. అందరికీ మనం అట్లనే నేర్చుకుంటూ వస్తున్నాము కదా. కానీ ఇక్కడి నుంచే డిక్లైన్ అనేది స్టార్ట్ అయింది. చూడండి, మనకి తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్లో ఎట్లా నేర్చుకుంటూ వస్తున్నామంటే ఒక్కనొక్క పీరియడ్లో కింగ్డమ్ అనేది చాలా ఎక్స్పాండ్ అవుతూ అనేది మనం సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం. కానీ కొంతకాలం తర్వాత వారి తర్వాత వారసత్వంగా వస్తున్న కింగ్స్ చూసుకుంటే ఎట్లయితే వాళ్ళు డెవలప్మెంట్ అవుతారో ఆ పాయింట్ నుంచి చూసుకుంటే మళ్ళీ వారి నెక్స్ట్ జనరేషన్ కింగ్స్ నుంచి అది డిక్లైన్ కూడా అవుతుంది అనేది కూడా మనకి సబ్జెక్ట్ నేర్పిస్తుంది. అట్లా కూడా మనం ఫోకస్ చేయాలి. ఎట్లా పేరు వస్తుందో ఆ కింగ్స్ యొక్క వారి యొక్క ఎక్స్పాన్షన్ కానీ, వారి యొక్క కాంట్రిబ్యూషన్ కానీ, వారి యొక్క డెడికేషన్ అవన్నీ చూసుకుంటే తర్వాత లేటర్గా వచ్చే వాళ్ళు కూడా డిక్లైన్ కూడా అట్లనే అవుతుంది అని మనం ఇక్కడ ఫోకస్ చేయాలి. అదే ఈ కృష్ణ 2 నుంచే రాష్ట్రకూట కింగ్డమ్ అనేది డిక్లైన్ స్టార్ట్ అయింది. ఓకే, ఇట్లా మనము గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒక పాపులర్ కింగ్ యొక్క సన్ అంటే ఒక్కొక్కసారి మనకి హిస్టోరియన్స్ ఎట్లా నేర్పిస్తున్నారు సబ్జెక్టు, వారు కూడా తండ్రితో పాటు రాజ్యపాలన కానీ, శత్రువులను ఎదుర్కోవడం కానీ, ఫేస్ చేయడంలో కరెక్ట్గా ఉన్నారని తెలుస్తుంది. కానీ ఒక్కొక్కసారి వీక్గా ఉన్నారని కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది, రైట్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఈ ప్రతిహార, కళింగ, గంగ అండ్ మగధ కింగ్డమ్స్ తోటి చాలా యుద్ధాలు జరిగినాయి మన కృష్ణ 2 టైంలో. ఇక్కడ చూసుకుంటే గుర్జార ప్రతిహార కింగ్ మిహిరా భోజా స్వూప్డ్ రాష్ట్రకూట కింగ్డమ్ అని ఇక్కడ మనకు తెలుస్తుంది. తర్వాత అదే సందర్భాన చూసుకుంటే గుణాగ విజయాదిత్య ఇంతకుముందు అమోఘవర్ష టైంలో ఫ్యూడేటరీగా ఉండే కదా. ఈ గుణాగ విజయాదిత్య ఏం చేసిందంటే కరెక్ట్ పాయింట్ చూసుకొని ఈ రాష్ట్రకూటస్ పైన దండయాత్ర చేసిండు అని మనకి ఇక్కడ తెలుస్తుంది. అది దండయాత్ర చేసిన టైంలో ఈ కిరాణపుర, తర్వాత అచ్చలపుర అండ్ చక్రకూట సిటీస్ని మొత్తం డిస్ట్రాయ్ చేసిందని మనకి ఇక్కడ తెలుస్తుంది. హీ క్లాష్డ్ విత్ చోళా కింగ్ పరంతక అండ్ గాట్ డిఫీటెడ్. ఓకే, మన కృష్ణ 2 ఇంకా చోళూస్ కూడా అటాక్ చేసారు. చోళా కింగ్ ఎవరు అంటే పరంతక, అండ్ ఆ పరంతక చేతిలో మన కృష్ణ 2 డిఫీట్ అయింది అని కూడా తెలుస్తుంది. తర్వాత కృష్ణ 2 గేవ్ హిస్ డాటర్ ఇన్ మ్యారేజ్ టు చోళా కింగ్ ఆదిత్య 1. ఇట్లా మనకి ఎట్లెట్లా చేంజెస్ అనేది ఎట్లా జరుగుతున్నది అనేది ఇక్కడ మనము ఫోకస్ చేయాలి. కృష్ణ 2లో మనము రాసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే
మన గుణగ విజయాదిత్య ఇన్వేడెడ్ రాష్ట్రకూట కింగ్డమ్. ఇక్కడేమో గుణగ విజయాదిత్య ఫిడేటరీగా నేర్చుకున్నాము. ఇక్కడనేమో కృష్ణా టు హయాంలో ఏంటిదంటే చూడండి, అదే గుణగ విజయాదిత్య, గుణగ విజయ్ ఆదిత్య ఏం చేసిందంటే హీ ఇన్వేడెడ్ రాష్ట్రకూట కింగ్డమ్. ఇన్వేడెడ్ అంటే దండయాత్ర చేసిండు. గుణగ విజయాదిత్య ఇన్వేడెడ్ రాష్ట్రకూట రాష్ట్రకూట కింగ్డమ్ అని తెలుస్తుంది. తర్వాత కృష్ణా టూ యొక్క హయాంలో చూసుకుంటే ఈ చోళా కింగ్ పరంతక డిఫీటెడ్ హిమ్. ఓకే, చోళా కింగ్ ఎవరు? చోళా కింగ్ పరంతక డిఫీటెడ్ కృష్ణ టూ అని కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. తర్వాత దీనికి మన కృష్ణ టూ ఏం చేసిందంటే కృష్ణ టూ గేవ్ హిస్ డాటర్ ఇన్ మ్యారేజ్ టు చోళా కింగ్ ఆదిత్య వన్కి ఇచ్చి మ్యారేజ్ చేసింది అనమాట, రైట్. తర్వాత ద రెయిన్ ఆఫ్ కృష్ణ టూ హూ వాస్ ఫేస్డ్ డిఫీట్స్ ఇన్ మెనీ వార్స్ హ్యాస్ షేకెన్ ద వెరీ ఫౌండేషన్స్ ఆఫ్ ది రాష్ట్రకూట ఎంపైర్స్. ఓకే, ఇది మన కృష్ణ టూ దగ్గర నేర్చుకున్నాము. ఓకే, చోళాస్ చేతిలో ఓడిపోయిండు మన కృష్ణ టూ. ఓడిపోయి వారి యొక్క డాటర్ని చోళా కింగ్ ఎవరికి ఇచ్చిండు? ఆదిత్య వన్కి ఇచ్చి మ్యారేజ్ చేసిండు. ఇది మనము ఈరోజు నేర్చుకున్న పాఠము. ఓకే, సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్ ఫర్ టుడేస్ క్లాస్. ఈరోజు క్లాసు మీ అందరికీ బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ పోస్ట్ ఇన్ ద కామెంట్స్ బాక్స్, నేను రిప్లై ఇస్తాను. మన తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ బాగా నేర్చుకోవాలి. ఓకే, మనకి చాలా స్టఫ్ ఉన్న సబ్జెక్ట్ ఇది. మనము సబ్జెక్ట్ని సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూగా నేర్చుకోవాలి. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ప్లీజ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్. మన ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్కి అందరికి చెప్పండి. మన ఛానల్లో జరుగుతున్న క్లాస్ ఫర్ గురించి మీ అందరికీ తెలుసు. మన ఛానల్ యొక్క ఉద్దేశం మా తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి సబ్జెక్ట్ రీచ్ అవ్వాలి. ఇదే మన ఛానల్ యొక్క ప్రధానమైన ఉద్దేశం. సో ప్లీజ్ సపోర్ట్ us, ప్లీజ్ like and share our channel. Thank you very much. Thank you for watching.